హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం అనుకుంటే సరిపోదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేది ఆ పైవాడు చూస్తాడు. ఎప్పటి నుండి నీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో అప్పటి నుండి నీకు ఆనందం మొదలవుతుంది. ఒకడిని నాశనం చేయాలనే ఆలోచన ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు. కానీ అందరూ ధనాన్నే చూస్తారు, ఆరోగ్యం వైపు ఎవరు చూడరు. ఇదే నేటి సొసైటీ తీరు. నీ లాభం కోసం నీవు కష్టపడడంలో తప్పు లేదు. కానీ నీ లాభం కోసం ఎదుటివారిని కష్టపెట్టడం ముమ్మాటికి తప్పే. లైఫ్ విలువ బ్రతికితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. నువ్వు చేసేది తప్పా కాదా అనేది ఎవరూ చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. అర్థం చేసుకోలేని రిలేషన్ బంధించిన శత్రువుతో సమానం. కొన్ని రిలేషన్స్ను మెప్పించలేం, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేము. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. నిన్ను అర్థం చేసుకునే మనిషి ఉంటే లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుంది. ఇప్పటి సొసైటీలో బంధానికి, బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు లేరు. ఇప్పుడు అంతా డబ్బుకు వాల్యూ ఇచ్చేవారే ఎక్కువ. మీరు గెలవగలిగితే ఒకరి నమ్మకాన్ని గెలిచి చూడండి. అంతకంటే గొప్ప గెలుపు మరొకటి ఉండదు. మీరు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా బాధ మనిషితో మాట్లాడించలేదు. ఇవాళ వచ్చి రేపు పోయే మనీ కోసం ఆశపడకు. లైఫ్ లాంగ్ తోడుండే బంధాన్ని వదులుకోకు. నీకు కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికి చూస్తున్నారని అర్థం. మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో మీకు ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనిషికి ఉండే పేద బలహీనత ఏంటంటే ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా రిలేషన్ని పెంచుకోవటం. మనం లైఫ్లో కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. మీరు లైఫ్లో ఎదగాలంటే మీ తప్పులను సరిదిద్దుకోండి. ఎదుటివారిని కోపగించుకోకండి, శాంతం వహించండి. మీ మౌనం మాటని మాత్రమే చంపుతుంది, కానీ అబద్ధం వ్యక్తిత్వాన్ని చంపుతుంది. మీరు మూర్ఖులకు ఎంత తక్కువగా స్పందిస్తే మీ లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు సహాయం కోసం ఎదురు చూడకండి, మీరే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించండి. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, మీరు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ దేవుడు అని తెలుసుకోండి. ధనాన్ని అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ పోగొట్టుకున్న గౌరవాన్ని ఏ విధంగానూ సంపాదించలేము. సొసైటీ దృష్టిలో గొప్పగా కనపడకపోయినా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతికేలా నీవు ఉంటే నువ్వు పరిపూర్ణమైన లైఫ్ని గడిపినట్టే. పడిలేచిన వాళ్లతో పందెం చాలా ప్రమాదకరం.
నీ ఒంటి మీద ఉన్న గోల్డ్ కంటే నీ పక్కన ఉన్న మంచి స్నేహితుడి వలనే నీకు విలువ పెరుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త. మీరు నలుగురితో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. నీకు సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను నువ్వు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న డబ్బుతో రాదు. నీ మనసుకు నచ్చిన వారు నీతో మనసారా మాట్లాడితే వస్తుంది. మంచి వ్యక్తిలా ఉండు, కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం వృధా చేయకు. ఉన్నవాళ్ళు లోపల అడుక్కుంటారు, లేనివాళ్ళు బయట అడుక్కుంటారు. అది దేవాలయమైనా, చర్చ్ అయినా, దర్గా అయినా. మీ ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. మనం ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా, లేక వినకుండా సాగిపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ధనం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకో. మన మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్లలో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. అది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. మీ మాటకి వాల్యూ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి వాల్యూ లేనప్పుడు దూరం మంచిది. పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండండి. ఉన్నవాడిగా ఉన్నప్పుడు సామాన్యుని వలె జీవించండి. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండండి. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకండి. ఈ సొసైటీ మాటకి కట్టుబడి ఉండేవాడిని అవమానిస్తుంది, మాటలు మార్చేవాడిని గౌరవిస్తుంది. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. నీ కలల్ని నువ్వే నిజం చేసుకోవాలి, అంతేగాని ఎవరో వచ్చి నీ కలల్ని నిజం చేయరు. నేర్చుకుందామనే ఆలోచన ఉన్నవాడు ప్రతి సంఘటన నుండి నేర్చుకుంటాడు. నీకు అర్థం చేసుకోవడం అలవాటైతే ప్రేమ ఎప్పుడు అమృత తుల్యమే. ఇప్పటి సొసైటీలో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మీతో ఎవరు ఎలా ఉంటే మీరు కూడా వాళ్లతో అలానే ఉండాలి. విశ్వాసం లేని వ్యక్తుల పట్ల నీవు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. నీ యొక్క బాధను పంచుకోవడానికి ఎవరు ఉండరు, నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరు రారు, కానీ నీ తప్పులు చూపించటానికి మాత్రం చాలామంది ఉంటారు. జాగ్రత్త. గౌరవం పెరిగిందని గతాన్ని మర్చిపోకూడదు. అవసరం తీరిందని అయిన వాళ్లను మరువకూడదు. లైఫ్లో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. మీరు కోపంతో ఏమీ సాధించలేరు. అయిన వారిని కానివారిగా చేసుకోవడం తప్ప. మీ తెలివిని ఎంత పెంచుకుంటే మీ విలువ అంత పెరుగుతుంది. మీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే మీకు అంత మనశ్శాంతి దొరుకుతుంది. అపనమ్మకంతో వెనుకడుగు వేస్తే లైఫ్ శూన్యమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగం పరుచుకుంటే చాలా మంచిది.
నీ తోటి వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేసినా వాళ్ళకి గుర్తుండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటలను వాళ్ళు చచ్చినా మర్చిపోరు. మహిళలు పురుషుల్లో కోరుకునేవి ఇవే: నమ్మకమైన సంబంధం, ఆప్యాయత, వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వడం, సమాన్యత, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, సంబంధాల పట్ల సహనం, అవగాహన మరియు సానుకూల దృక్పథం కలిగి ఉండడం. నీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నీవు దాన్ని సరిచేసుకోవటానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. నీ జీవితంలో నీవు ఎక్కి వచ్చిన మెట్లని, నీవు నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ సొసైటీ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. దారిలోనే చీకటైతే తోడురాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. సంపాదించే తెలివితేటలు ఉన్నవాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్మున్నోళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైనా అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది. చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. రిలేషన్షిప్ ఏదైనా పోగొట్టుకోవడానికి 1 నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి లైఫ్ టైం సరిపోదు. ఎదుటివారి మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మీరు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు. అపజయం అంటే ఓడిపోవడం కాదు, ఓటమి నుండి గుణపాఠం నేర్చుకోకపోవడం. నీవు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు, కానీ చివరి దశ వరకు కొనసాగడంలోనే ఉంటుంది గొప్పతనం. తల వంచి నేలపై కూర్చుని ఆలోచించటం కాదు, తలెత్తి ఆకాశం వైపు చూసి ఉన్నతమైన ఊహలకు రెక్కలు తొడుగు. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. మనకి ఉండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం, లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే గొప్పవాడు. నీవు ఇష్టపడే వాళ్లతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్లతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీవు తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి నీవు గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. లోపాలు, తప్పులు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్లలోనే.
మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. గాయం చేసేవాడు సహాయం చేయడు, సహాయం చేసేవాడు గాయం చేయడు. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. అభిమానం అనేది అప్పు లాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది. దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మనం 100 కోట్లకు వారసులమైనా సరే ఊపిరి పోగానే ఊరి అవతలే పడేస్తారు. మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవాడి దగ్గరకు ధనం తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. ధనాన్ని పెంచుకోవచ్చు, కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. 1, మన సమస్యలను ఇతరులతో చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఈ సొసైటీలో మోసం చేయడం అనేది తెలివయింది. జ్ఞానం పంచడం అనేది అమాయకత్వం అయింది. నిజాయితీగా ఉండడం అనేది తెలివి తక్కువతనమైంది. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. మనం ప్రేమగా పలకరిస్తే పరాయివాడు కూడా మనవాడవుతాడు. పరాయివాడిలా భావిస్తే మనవాడు కూడా పరాయివాడు అవుతాడు. ఒకరి గురించి మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మనం చెప్పే చెప్పుడు మాటల వల్ల ఒకరి లైఫ్ నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఏడవడం మాత్రం మీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. కట్టుకథలు చెప్పగలిగే వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని పాలించగలరు. నిజానిజాలు చెప్పేవారు కాదు. మనం ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం మంచిది. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకండి. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఎవరో ఒకరి చెప్పు చేతల్లో ఉండి బ్రతకాల్సిందే. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. మీరు అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. ఒకే మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.